గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 3 సోమవారం గోచార ఫలితాలు ముందుగా పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ వసంతతో వైశాఖ మాసం కృష్ణపక్షం ద్వాదశి రాత్రి 11:04 వరకు ఉంది. ఆ తర్వాత మరి అశ్విని నక్షత్రం రాత్రి 11:18 వరకు ఉంది. వర్జన్ రాత్రి 7:33 నుంచి 9:03 వరకు ఉంది. అమృత గడియలు సాయంత్రం 4:33 నుంచి 6:03 వరకు ఉంటాయి. అలాగే పగలు దుర్ముహూర్తం 12:24 నుంచి 1:16 వరకు ఉంది. మరలా దుర్ముహూర్తం 2:59 నుంచి 3:51 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:20 సూర్యాస్తమయం 6:27 రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30 సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకి శుభ సమయం నడుస్తోంది. ఇవాళ ఉన్న గ్రహచారాన్ని చూస్తే కుజబుధులిద్దరూ మేషంలో ఉన్నారు. అక్కడే చంద్రుడు కూడా ఉన్నారు. రాహు మీనం, శని కుంభం, గురు శుక్ర రవి వృషభం, మరి కేతు కన్యలో ఉన్నారు. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. చూసే ముందు ఒకసారి అందరం కూడా భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. మీరు కొత్త ప్రణాళికలు చేయడం అనేది చాలా అనవసరం, అపహాస్యకరం. ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అన్ని పనులు కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ చాలా మటుకు తెలివిగా, ఓర్పుగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ కుటుంబ సభ్యులతోనూ, వ్యాపారంలో, ఉద్యోగంలో తోటి వారితోనూ మరి ఎక్కువగా ఆలోచన చేయకుండా ముందుకు వెళ్ళమని చెప్పి చూస్తున్నాం. అలాగే మరి ఇక్కడ కృత్తిగా 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఈ రోజున చాలా మటుకు అనుకూల స్థితి ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు చాలా దూరంగా ఉండడం మంచిది. అలాగే అన్ని పనులు కూడా స్వయంగా చూసుకోవడం మంచిది. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పట్టించాలి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. మరి కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి ధన వ్యయం, కొంచెం పనులు ఆలస్యం జరుగుతుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని సజావుగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు అందే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి. చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటారు. ఏ పని చేస్తే లాభం, ఏ పని చేస్తే ఇబ్బంది అనేటువంటి అంశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి క్లియర్ మైండ్ కలిగి ఉంటారు. క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. షేర్ వ్యాపారులు మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. ఇవాళ కొంచెం సమస్యలు దూరంగా ఉండే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో తెలివి, అలాగే ధైర్యం ప్రదర్శిస్తారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు మాత్రం కొంచెం ఒత్తిడికి లోనే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి.
మరి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించడంలో కూడా దృష్టి ఎక్కువగా కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అవకాశం ఉన్నంత వరకు బంధుమిత్రులతో కలిసి వ్యవహారాలకి శ్రీకారం చుట్టండి. భవిష్యత్ ప్రణాళికల గురించి శ్రీకారం చుట్టండి. మీకు చాలా మటుకు లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అనుకోని లాభాలు ఇవాళ అందే అవకాశం వస్తుంది. సింహరాశి ప్రతి కార్యక్రమాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలన్నీ చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని పనులు కూడా చాలా మటుకు లాభదాయకంగా నడిచే అవకాశం వస్తుంది. కానీ కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో కనుక వ్యవహారాలు నడపకుండా ముందుకెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. శని రాహుల యొక్క సంచారం దృష్ట్యా మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్లు వచ్చే అవకాశం ఉంది. మఘ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉబ్బ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడిచే అవకాశం ఉంది. కన్యారాశి కొంత సానుకూల స్థితి ఏర్పడుతుంది. ప్రతి పని కూడా నేను చేయగలను అనేటువంటి ధీమా ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకుంటూ మీరు సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి పని ఒత్తిడి కొంచెం బాగా ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. తులారాశి ప్రతి పనులను కూడా విజయాలు ఎక్కువగా సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా చక్కగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ తులారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కుజుడు యొక్క ప్రభావం, గురువు యొక్క ప్రభావం చేత వ్యవహార ఇబ్బంది, ఆర్థిక సమస్య, నమ్మిన వాళ్ళు మోసం చేయడం అనేది నడిచే అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ కొన్నాళ్ళ పాటు మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ఇందులో చిత్త 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య విషయంగా కానీ రుణ సంబంధమైన విషయాలుగా కానీ చికాకులు ఉండే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళు కొంచెం ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ చాలా ధైర్యయుక్తమైన బుద్ధి, మంచి ప్రణాళికలు చేయడం, భవిష్యత్తు గురించి చాలా చక్కగా ఆలోచించడం, వాటిని అమలు చేయడం, లాభాలు పొందడం జరిగే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు కార్యక్రమాలను విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా చక్కనైన ఫలితాలు పొందుతారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో చాలా అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల స్థితి ఏర్పడుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి లాభాలు అందుకునే అవకాశం ఉంది. ధనురాశి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొన్నాళ్ళు మీరు కొంచెం ప్రశాంత చిత్తాన్ని ప్రదర్శించాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండాలి. ఆరోగ్య పరిరక్షణ చూసుకోవాలి. అన్ని అంశాలని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా, ధనురాశిలో చెందిన 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్యం, ఆర్థికం, రుణం ఇట్లాంటి విషయాల్లో కొంచెం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మీ పర్సనల్ జాతకాలను ఒకసారి మీ సిద్ధాంతాల ద్వారా ఒకసారి శోధన చేయించుకోండి. చేయించుకొని ఈ ఫలితాంశాలను అమలు చేసుకొని, అన్వయం చేసుకొని దానికి తగ్గట్టుగా
మంచి చెడులకి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మకర రాశి. గ్రహచారం చాలా బాగుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఇవాళ పనులు తెలివిగా సాధిస్తారు. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. మీరు భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు చేస్తారు. అందరూ మీకు బాగా సహకారాలు చేసే అవకాశం ఉంది. అన్ని విషయాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రధానంగా మీ బంధువర్గం మీకు బాగా ప్రోత్సాహాన్ని ఇచ్చే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు వాళ్ళ స్వబుద్ధి చేత విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి లాభదాయకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. చాలా మటుకు సాధారణ స్థాయి నుంచి కొంచెం ఎక్కువ స్థాయిలోనే మంచి ఫలితాలు అందే అవకాశం వస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలను సానుకూలం చేసుకోవడంలో ఎక్కువ కృతకృత్యులు అవుతారు. మీకు అందరి దగ్గర నుంచి బాగా సహాయ సహకారాలు ఉంటాయి. ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. చాలా విశేషమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. రేవతి నక్షత్రం వాళ్ళకి మాత్రం నక్షత్రం వాళ్ళు చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి మాత్రం కొంచెం చిన్న చిన్న చికాకులు ఇంకా వెంబడించే అవకాశం ఉంటుంది. మీన రాశి. వాళ్ళకి ఈ రోజంతా కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఆర్థికంగా ఆరోగ్య విషయంగా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఇక్కడ పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ప్రత్యేకంగా గురుబలం వలన కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం వస్తుంది. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి శని వ్యయంలో సంచారం చేస్తున్న కారణంగా ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలం ఉన్న కారణంగా ముందు టెన్షన్ పడినప్పటికీ కూడా తర్వాత ఉద్యోగ విషయంలో ఇతరుల సహకారాలతో పనులు పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి సర్వసాధారణంగా ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు.